సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ను అబద్ధాలకోరు, దుర్మార్గుడు, చేతగాని సీఎం, మోసకారి సీఎం అని జనం విమర్శిస్తున్నారని తెలిపారు. వేల కోట్ల భూములపై సీఎం రేవంత్ మంత్రుల కన్ను పడిందని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాల భూమిని తాము సేకరిస్తే ఫోర్త్ సిటీ పేరుతో రేవంత్ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తీస్తేనే వినలేనటువంటి తిట్టు తిడుతా ఉన్నారు ప్రజలు. టీవీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తే టీవీ బంద్ చేయమంటున్నారు ప్రజలు. ఆయన ముఖం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఇక తిట్లయితే రామరామ. అసలు ఇక ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా అన్ని తిట్లు తినలేదు. కేవలం 2.5 సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిలో ఒక దుర్మార్గుడుగా, ఒక చేతకాని ముఖ్యమంత్రిగా, ఒక మోసకాడుగా, ఒక అబద్ధాల కోరుగా ఇవాళ మిగిలిపోవలసి వచ్చింది. ఆయన చల్లగా ఉన్న తెలంగాణ మీద ఒక పెద్ద బండరాయి పడ్డట్టు రేవంత్ రెడ్డి వచ్చి పడ్డాడు. మన దురదృష్టం అన్ని ఒకటి 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 కేసీఆర్ కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మాదిరిగా తెలంగాణని సమకూర్చొని పెడితే